యదువంశానికి చెందిన సత్రాజిత్తు సూర్యుని వరం వల్ల స్యమంతక మణిని పొందెను. ఆ మణి శుచిగా ధరిస్తే రోజుకు 8 బారుల బంగారం ఇస్తుంది. సత్రాజిత్తు ఆ మణిని రోజు పూజించి బంగారం పొందేవాడు. ప్రజలు స్యమంతక మణి గురించి శ్రీకృష్ణునికి చెప్తారు. శ్రీకృష్ణుడు ఆ మణి రాజైన ఉగ్రసేనుడి దగ్గర ఉండడం మంచిదని చెప్తే సత్రాజిత్తు అందుకు ఒప్పుకోడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకుంటుంది. ఆ సింహాన్ని ఒక భల్లూకం చంపి ఆ మణిని తన కొడుక్కి ఆడుకోవడానికి ఇచ్చాడు. కృష్ణుడు ప్రసేనుడిని చంపి ఆ మణిని అపహరించాడని సత్రాజిత్తు ఆ నగరంలో ప్రజలు అనుకుంటారు. కృష్ణుడు ఆ అపనింద తొలగించుకోవడానికి కొంత సైన్యాన్ని వెంట తీసుకుని ప్రసేనుడిని వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు. అక్కడ ప్రసేనుని కళేబరము, సింహపు, భల్లూకపు అడుగుజాడలు చూసి జరిగిందంతా తెలుసుకుంటాడు. వాటి అడుగుజాడల సహాయంతో ఒక గుహలోకి వెళ్తాడు. అక్కడ ఒక యువతి ఒక బాలుడిని ఉయ్యాలలో ఊపుతూ ఉంటుంది. ఆ ఉయ్యాల పైన స్యమంతకమణి కట్టి ఉంటుంది. ఆ యువతి పేరు జాంబవతి. జాంబవతి కృష్ణుడు ఆ మణి కోసం వచ్చినట్టు తెలుసుకుని లోపల ఉన్న జాంబవంతునికి తెలిస్తే అతడికి ఏదైనా హాని చేస్తాడని ఒక పాటలా జరిగిన విషయాన్ని చెప్తుంది. అంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణుడు ఆ మణి కోసం వచ్చినట్టు తెలుసుకుని అతనితో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. అలా 21 రోజులు యుద్ధం చేసి జాంబవంతుడు బలహీనుడయి కృష్ణుడే రాముడని తెలుసుకుని మణితో సహా తన కూతుర్ని ఇచ్చి పంపిస్తాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తుకి ఇచ్చాను. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని ఆ మణిని తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తు దగ్గరే ఉంచమని సత్యభామను మాత్రం వివాహం చేసుకుంటాడు.